అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అమర్నాథ్ యాత్ర గురించి చెప్పబోతూ మరియు చూపించబోతున్నాను. ఈ యాత్రకు రావాలంటే ముందుగా మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా సరి అయిన సమయానికి టికెట్ను కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిని బట్టి మాత్రమే మీరు పహల్గాం నుండి వెళ్ళాలా లేదా బాల్టాల్ నుండి వెళ్ళాలని ముందుగానే నిర్ణయించుకొని ఆ రూట్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రవేశించాము. అక్కడ నుండి ముందుకు వెళ్తూ ఉన్నాము. ముందుగా జమ్మూ పోయిన వెంటనే జమ్మూ కాశ్మీర్ సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది. ఆ క్యాంపులో మన టికెట్లు చెక్ చేయించుకున్న తర్వాత మనకి రేత్రే బస్సుని బుక్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక పెద్ద కాన్వాయ్ ద్వారా రావడం జరుగుతుంది. ముందుగా రామండ్ వస్తుంది. అక్కడ ఉచితంగా ఆ టిఫిన్ ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత 12:30 బనిహాల్ వచ్చాం. బనిహాల్ కూడా ఫ్రీ లంచ్ ఉంటుంది. ఎక్కడికక్కడ వాష్రూమ్స్ వేస్తే ఫ్రీ వాష్రూమ్స్ కంఫర్టబుల్గా ఉన్నాయండి. మనం ఇప్పుడు దగ్గర 3:45 అలా అవుతూ ఉంది. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. ఏదైతే మన మెయిన్ క్యాంప్ ఉందో క్యాంప్ దగ్గరికి రావడం జరిగింది. ఈ క్యాంప్ దగ్గరికి వచ్చినటువంటి లెఫ్ట్ సైడ్లో బస్సులన్నీ ఆపుకునేదను ఆ తర్వాత ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది సెక్యూరిటీ చెక్ పాయింట్ ఒకటి ఉందన్నమాట, సిఆర్పిఎఫ్ వాళ్ళది. దీని లోపల టెంట్లు ఉండి మన చుట్టూ సెక్యూరిటీ లోపల మనం ఉంటాం అనమాట. మనకు పల్లకీలు కానీ గుర్రాలు కానీ కావాలంటే ఇక్కడ వచ్చేసి పోర్టర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఐడెంటిటీ కార్డు తీసుకొని వెళ్ళి మనం కూడా వాళ్ళ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఉదయాన్నే వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. మనం ఉండటం కోసం ఒక పర్సన్కి మేము వెళ్ళినప్పుడైతే టెంట్లో ఒక వ్యక్తికి 300 రూపాయల లెక్కన తీసుకున్నారు. దీని లోపల రజాయి అంటే పెద్ద బ్లాంకెట్ లాంటిది అనమాట. వెచ్చగా ఉండటం కోసం ఉంటుంది. బెడ్లు అన్నీ ఉంటాయి. అదేవిధంగా మనం కనుక మొబైల్ తీసుకొని వస్తాం కాబట్టి ఒక ఛార్జర్ కనుక తీసుకొని వచ్చి వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ ఫోన్లో మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఏముండదు. అదేవిధంగా ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. టాయిలెట్స్ పక్కన బాత్రూమ్స్ ఉన్నాయి స్నానం చేయడానికి. మనకు వేడి నీళ్ళు కనుక కావాలి అంటే హాట్ వాటర్ ఇక్కడ వేడి చేసేస్తారు. 50 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మనం ఉండటానికి ఏర్పాటు చేసినటువంటి టెంట్లో చుట్టూరు సిఆర్పిఎఫ్ ప్రొడక్షన్లో మనం అందరం ఇప్పుడు ఉన్నాం అనమాట. ఇది కెప్టెన్ టాప్ అంటారండి. ఇక్కడ ఒక కెప్టెన్ గారు బండి తీసుకుని వెళ్ళేటప్పుడు అది కింద పడి చనిపోవడం వల్ల దానికి ఆ పేరు వచ్చినట్టు మనకు చెప్తూ ఉంటారు. అయితే అక్కడ కూడా ఉండదు. ఇదేంటి హోటల్ అనుకుంటున్నారా? కాదండి, పంజాబ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అన్నదానం బాల్టాల్లో. ఆ రాత్రికి ఇక్కడే భోజనం చేసాము. ఇక్కడ వివిధ రకాలైనటువంటి స్వీట్స్ అండి. ఈవెన్ 5 స్టార్ చాక్లెట్ వరకు ప్రతిదీ ఇవి మొత్తం స్వీట్సేను. ఎక్కువగానే ఇప్పుడు 3:45 అయింది. మనం అందరం ఆల్రెడీ రెయిన్ కోట్లు వేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చలిగా ఉందండి ఇప్పుడైతే. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినటువంటి సాక్సులు కావచ్చు, అదేవిధంగా మనకి గ్లౌజులు, వాటర్ బాటిల్స్, రెయిన్ కోట్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు. వాటిని తీసుకోవచ్చు. మనకి ఇక్కడైతే ఒక గుర్రం మీద వెళ్ళడానికి అప్ అండ్ డౌన్కి 4,400 అని, ఆ తర్వాత పల్లకీలు కనుక వెళ్ళే పని అయితే వాళ్ళు 18,000 వరకు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చెక్ పాయింట్ వచ్చింది. చెక్ పాయింట్ చదువుకొని ముందుకు వచ్చాము. ఇక్కడ ఒకవేళ ఎవరైనా కనుక అక్కడ బుక్ చేసుకోకపోతే ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చూసుకోవాలి. మనం ఇక్కడ ఈ విధంగా ఈ ఎన్నిక ఏర్పాట్లు చేశారంటే వెళ్ళేటువంటి భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కేసరాడకుండా జరగకుండా ఉండటం కోసం ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఒక చెక్ పాయింట్, ఇది ఫైనల్ చెక్ పాయింట్. చెక్కింగ్ అయిపోయి ముందుకు రావడం జరిగింది. మనం ఎడమ చేతి వైపునే మనం నడుస్తున్నాం, కుడి చేతి వైపునేమో అన్ని గుర్రాలు. మనం ఇంకా కొండ ఎక్కడం ప్రారంభించేసామండి. దగ్గర టైం కూడా 4:50 అవుతూ ఉంది తొందరగానే. కాకపోతే ఇక్కడ పగలు తొందరగా తెల్లవారుతుంది అనమాట. చూడండి గుర్రాల మీద ఏ విధంగా వస్తున్నారు మనకి భక్తులు, అదేవిధంగా నడిచేటటువంటి వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా ఈ గుర్రాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళేందుకు మనం కూడా దగ్గర వెళ్ళిపోవచ్చు అండి. మనకంటే పెద్ద ముందే వెళ్ళరు, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఇదిగో బాయ్ కూడా చెప్తూ ఉన్నారు. చాలా బాగుంది. ముందుకైతే ఈ విధంగా స్టిక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. స్టిక్స్ ఉంటే బాగా ఈజీగా వెళ్ళొచ్చు. ఓ పక్క గుర్రాలు, ఓ పక్క మనము.
జనాలు సెల్ఫీస్ కూడా తీసుకోవడం ప్రారంభించేశారు. ఇట్లా గ్రూపులుగా ఊర్లు వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక ఆనందమైనటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా కలిగిద్దానమాట. వెళ్తాను. కుడి చేతి వైపు ఒక అద్భుతమైనటువంటి కొండ. జమ్మూ కాశ్మీర్లో అందాలకి కొత్తవే లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది జర్నీ అయితే. జర్నీలో వెళ్ళేటువంటి కిక్ కూడా వేడి ఉంది. ఇక దోమేల్ అనేటువంటిది మొట్టమొదటిసారికి వచ్చేటువంటి ప్రాంతం అండి. ఇక్కడ అన్ని రకాలైనటువంటి తినుబండారాలు, వాటర్ బాటిల్స్ లాంటివి దొరుకుతాయి. కాకపోతే రేట్లు అయితే డబుల్ ఉంటాయి అన్నమాట. అందుకనే మనం వచ్చేటప్పుడు వాటర్ బాటిల్, ఆ తర్వాత ఒక రెయిన్ కోటు, ఒక బాల్ కొలువు కనుక మన బ్యాగులు పెట్టుకొని కనుక వస్తే ఇబ్బంది ఉండదు. ఈ నీళ్లు చూడండి, పైన ఐస్లో నుండి వచ్చి మళ్ళీ ఐస్లో కరుగుతూ కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి ఎంత పొడవు ఉందో లైన్ చూడండి. మొత్తంగా గుంపులుగా భక్తులు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక క్యాంప్ ఉందండి మధ్యలో. మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళ క్యాంపులో గుర్రాల మీద వచ్చేటువంటి కూడా బాల్కొల్లో పెట్టుకున్నారు తల మీద. ఎందుకంటే అక్కడ చలి ఎక్కువగా ఉంది కాబట్టి. చూడండి మనకి సూర్యుడు ఉదయించాడు. అక్కడ ఆ ఎండ వచ్చేసి ఆ ఐస్ మీద పడితే ఆ ఇన్ఫ్లెక్ట్ ఎంత సూపర్గా ఉందో చూడండి. ఆ ముందు నుండి ఒక యూటర్న్ లాగా తీసుకొని ఆ మూలకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు రావాలని అనమాట. ఎంత పొడవు ఉందో చూడండి, ఎంతమంది వెళ్తూ ఉన్నారో చూడండి. ఈ వాటర్ ఫాల్స్ అనేటువంటి పైన ఐస్ అంతా కరిగి ఆ విధంగా కిందకి రావడం జరిగింది. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఈ అమర్నాథ్ యాత్ర లాంటి ఒక యాత్ర వస్తేనే మనం స్వయంగా ఆస్వాదించగలం. న్యాచురల్గా ఉండేటువంటి అందాలను చూడాలంటే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో, అందులో అయితే అలాంటి సందేహం లేదు. ఇక్కడికి వచ్చి గుర్రాల ద్వారా కూడా ఇక్కడ ఈ నీటిని తాపిస్తూ ఉన్నారు. అది కూడా చూడండి అసలు ఎంత గుండ్రంగా అలా తిరుక్కుంటూ అలా వచ్చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి వ్యూ, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా 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 బాగుంది. ఎక్కుతాను, మంచి ఎత్తు అయితే ఉంది. మన చూడండి, కానీ ఈ స్టిక్ లేకుండా ఇది మాత్రం ఎక్కలేము. ఈ స్టిక్కి పాయింట్ ఉండాలి. ఇలా పాయింట్ ఉంటేనే, లేకపోతే ఎక్కడం కష్టం. ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. చూడండి మన వెనక గుర్రాల మీద నడిచి వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా బైక్ ఎక్కుతాను. ఇక దగ్గర 3 కిలోమీటర్లు వచ్చాం, ఇంకా 11. క్యూలో ఎలా వస్తున్నారో చూడండి, ఎంత అద్భుతంగా వస్తున్నారు. మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యూనండి. ఒక్కొక్కసారి అయితే గ్యాప్ ఉండదు, నడవటానికి కూడా గ్యాప్ ఉండదు అనమాట. చూడండి ఎలా వస్తున్నారు, చూడండి ఎంత కూడా. మళ్ళీ అమ్మ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత వస్తున్నారు. పక్కన ఉన్నటువంటి గ్లేషియర్లో వచ్చేటువంటి నీటి యొక్క నీళ్ళ పక్కన కూడా ఆస్వాదిస్తాను. చూడు కాలువ ఎలా ఉంది, నీళ్ళు ఇలా రావాలి. మనం జనరల్గా ఈ పల్లకీలో చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అని అనుకుంటాము. దీన్ని 4 మోయవలసి ఉండిద్ది, కంటిన్యూగా కూడా మోయలేరు. ఏంటంటే ఈ కొండ ఎక్కడమే ఒక పెద్ద కష్టం అయితే దానితో పాటు ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా దొరికింది. ఇక్కడ హెలికాప్టర్ అండి. ఈ హెలికాప్టర్ మనం ఎక్కి రావాలి అంటే ఒక వ్యక్తికి 2800 ఒక సైడ్కి తీసుకుంటారు. ఇది వచ్చేసి సోనామార్గ్లో ఉన్నటువంటి హెలిప్యాడ్ నుండి ఎక్కి రావాల్సి ఉండిద్ది అనమాట. పంజీతరణి అనేటువంటి ప్రాంతంలో తీసుకొని వెళ్ళి అక్కడ మనల్ని దించుతారు. మళ్ళీ అక్కడ నుండి మనము ఇట్లానే గుర్రము లేకపోతే నడిచి రావాల్సి ఉండేది. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మనకి అమర్నాథ్ శివలింగం ఉంటుందన్నమాట. ఇది బరారి అనేటువంటి ప్లేస్ అండి. మ్యాక్సిమం ఎత్తుకైతే వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి ఇక్కడ తినడానికి తిను పదార్థాలు ఇత్యాది ఉన్నాయి. మనం వచ్చేటప్పుడు బిస్కెట్లు గట్రా లాంటివి కూడా మనం కూడా తీసుకొని రావాలి. ఆ పైనేమో గుర్రాలు వెళ్ళిపోవటానికండి, ఇక్కడ నుండే మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఈ పక్కన పచ్చగా కనిపిస్తున్నటువంటివి ఇవన్నీ టాయిలెట్స్ అనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లేసియర్ కరిగి ఐస్ కేవ్ అనమాట. దగ్గర రాకూడదు, ఇది ప్రమాదకరం. కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి నేను ఈ వీడియో తీశాను. ఇది డేంజరస్ ప్లేస్ అనమాట. చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఒక పక్క నీళ్లు పైన కింద పడుతున్నాయి, మరో పక్క భక్తులు నడుచుకుంటూ పల్లకీళ్ళు కానీ వెళ్తూ ఉన్నారు. మరి మధ్యలో ఒక అన్నదానం అయితే ఉంది.
అన్నదానాలకైతే కొరవేది లేదన్నట్టు అనిపిస్తూ ఉంది. ఏ వ్యక్తికి ఏమేం కావాలో ఆ పదార్థాలు ఇక్కడ మ్యాక్సిమం లభిస్తాయండి. అందువల్ల అమర్నాథ్ యాత్ర ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక వై జంక్షన్ వచ్చిందండి. ఇక్కడ నుండి కుడి చేతి వైపు గుర్రాలు పల్లకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎడమ చేతి వైపు ఓన్లీ నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఈ మార్గం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే అది బాగా డౌన్ అని వెడల్పు ఉంది. ఇదిగా పల్లకీల మీద కూడా భక్తులు వస్తూ ఉన్నారు చూడండి. అలా ముందుకు వెళ్తున్నారు. ఇదేమో సింగిల్ రూట్ అనమాట, వెడల్పు తక్కువ. మనం వ్యక్తులైతే నడిచి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. అద్భుతమైనటువంటి కొండ ఐసుతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. మధ్య మధ్యలో మనం కనుక కలిసిపోతే కూర్చోవడానికి అక్కడక్కడ అన్ని చోట్ల కాదని ఒక 4 చోట్ల 5 చోట్ల ఈ విధంగా అయితే కూర్చోడానికి స్టెప్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ వాటర్ ఫాల్స్ వచ్చిందండి. ఈ వాటర్ ఫాల్స్ని చూస్తూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ భక్తులైతే వస్తూనే ఉంటారు. అద్భుతమైన వాటర్ అంత అద్భుతంగా వాటర్ కిందకి పడుతున్నాయి. అలా అని కింద వరకు ఎలా వెళ్తున్నాయి ఒకసారి చూడండి. ఆ కింద ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ కింద తగ్గకుండా కూడా వెళ్ళిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన చూస్తే కింద వెళ్ళేటువంటి ఈ గుర్రాలు కానీ ఈ పల్లకీలు కానీ చాలా చాలా బాగున్నాయి, బాగా అనిపిస్తుంది. ఓకేనండి, మళ్ళీ మరొక వాటర్ ఫాల్స్ అయితే వచ్చింది. వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ పదవేలేదు. ఆ నీళ్ళు ఇదిగు ఇక్కడ మనం తాగడానికి కూడా ఈ విధంగా భక్తులని సోనా మార్గం నుండి పంచతరణికి తీసుకెళ్ళి వెళ్తున్నటువంటి హెలికాప్టర్లు కొంచెం ముందుగా ఈ హెలికాప్టర్లు పంచతరణి దగ్గరికి తీసుకెళ్ళి వదిలేయడం జరుగుతుంది. అది ఆ ఎదురు కనిపిస్తూ ఉన్నటువంటిది ఆ డౌన్లో అవతల కుడి చేతి వైపు ఉంటుందండి పంచతరణి. అక్కడి నుంచి దిగి మనం నడుచుకొని లేదంటే ఆ గుర్రాల ద్వారా రావాల్సి ఉంటుంది. పహల్గాం నుండి వచ్చేటువంటి రోడ్డు, ఆ తర్వాత పంచతరణి నుండి వచ్చేటువంటి రోడ్డు, ఆ తర్వాత ఈ బాల్టాల్ నుండి వెళ్ళేటువంటి రోడ్లను 3 చోట్లని ఒకసారి కలుపుతారు. ఇది ఇక్కడ పైన కాళీమాత టెంపుల్ అని ఒకటి ఉందండి. అక్కడ నిలబడి తీసుకోవడానికి ఆ కొండ చెరువులు ఇడిగి పడేలా ఉన్నాయి, అందుకని చెప్పి అక్కడ తీనివ్వలేదు. ఇదిగోనండి ఇంకా గ్లేషియర్ మనకు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి రూట్ అంతా వచ్చేసి పహల్గాం నుంచి వచ్చేటువంటి రూట్ అనమాట. ఇప్పుడు కింద నుండి చూపించేటువంటి రోడ్డు వచ్చేసి మన బాల్టాల్ నుండి వెళ్ళినటువంటి రోడ్డు అన్నమాట. 2 వచ్చేసి గుర్రాలు అవన్నీ ఒకే చోట కలుస్తాయి. మళ్ళీ మధ్యలో అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ కనిపించింది. మనమైతే చాలా దూరం దగ్గర వరకు వచ్చినట్లు అలా అనిపిస్తూ ఉంది మనకి. ఈ మధ్యలో అద్భుతమైనటువంటి గ్లేషియర్, అటు నడుమ అటు పహల్గాం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు బాల్టాల్ వాళ్ళు, ఇరువైపుల వాళ్ళు అక్కడైతే కలిశారు. ఇది గ్లేషియర్ అండి. ఇక్కడంతా ఐస్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా షూస్ అయితే వరకు జారిపోతాయి. స్లిప్ అయింది, చూసుకున్నాడు వాళ్ళు, లేదంటే కింద పడిపోయేదో జారి కిందకి కుడి చేతి వైపు వెళ్ళిపోతాం అనమాట డౌన్లోకి. చాలా ప్రమాదం కూడా ఉండింది. అక్కడ చూడండి చిన్న చీమల పుట్ట పగిలి చీమలు ఎలా వెళ్తాయి ఆ విధంగా వెళ్తూ ఉన్నారు భక్తులు అయితే. మనం ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంది. ఇక్కడ వీళ్ళు మంచినీళ్ళు లాంటి ఏర్పాట్లు చేసి వాళ్ళు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. చూడండి మనం ఇక్కడికి వచ్చాము. దీన్ని సంగం అని అంటారండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం నడిచి వచ్చేటువంటి వాళ్ళు, పాలకీల్లో వచ్చేటువంటి వాళ్ళు, గుర్రాల మీద వచ్చేటువంటి వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఆగిపోతారు. ఇక్కడ నుంచి గుర్రాలని ఇంకా ముందుకు పోనివారు. ఓన్లీ పల్లకీలు మాత్రము నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ నుండి ముందుకు వెళ్ళవలసి ఉండేది. చూడు ఎంత చలి పడుతున్నాయని కూడా ఈ చలిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు బట్టలన్నీ పేసి పీపించంగా స్నానాలు చేస్తూ ఉన్నారు ఈ చల్లటి నీళ్ళకి. అద్భుతమైనటువంటి వాటర్, ప్రకృతి సిద్ధమైనటువంటివి. ఇక్కడ చూడండి మళ్ళీ అన్నదానం మనకి కనిపించడం జరిగిందనమాట. ఇది ఎమర్జెన్సీ. ఇక్కడ ఒక హెల్ప్ ఉందండి. దాని ఎమర్జెన్సీ కనుక అయితే పేషెంట్ని ఇక్కడ దగ్గర తరలించడానికి అంత దూరం లేదు కాబట్టి. చూడండి మరో గ్లేషియర్ వచ్చింది. ఇక్కడైతే విపరీతంగా జారిపోతా ఉంది. షూస్ని అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదేవిధంగా స్టిక్తో బలంతోనే వెళ్ళిపోవాలండి. లేదంటే జారి పడిపోయిందంటే ఇక్కడ రాళ్ళ నుంచి కింద పడిపోతే ఎంత దెబ్బ తగిలింది, ఏసి మీద నుంచి కింద పడ్డా కూడా అంతే దెబ్బ తగులుతుంది. వచ్చేసేవండి ఆ ముందు కనిపిస్తున్నటువంటిది స్వామివారి ఆలయం. ఇక్కడ కూడా చూడండి స్వామివారి ముందు కూడా ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి, వాటర్ ఏ విధంగా కిందకి పర్వలు తొక్కుతూ వెళ్ళిపోతూ ఉందో. కానీ వీటిని పోసుకోవాలంటే మనకు ధైర్యం చాలదు, ఎందుకంటే అంత చల్లగా ఉంటాయి కాబట్టి. మరొక అన్నదానం వచ్చేసిందండి దగ్గర. ఇప్పుడు ఆలయం దగ్గరకు అయితే చేరుకోవడం జరిగింది. ఆలయం దగ్గరలో ఉన్నటువంటి ఒక అన్నదానంలో ఇది అన్నదానం చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నదానాలకైతే ఏమి ఇబ్బంది లేదండి.
మధ్యలో వాష్రూమ్సే కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేశారు. కాకపోతే నడవడానికి మనకు ఓపిక ఉండాలి మెయిన్. లేదంటే గుర్రాల మీద వెళ్ళటం, లేదంటే పల్లకిల మీద వెళ్ళటం చేయొచ్చు. ఇక్కడ నాకు బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడ దర్శనానికి అయితే మాత్రం పల్లకీలు వచ్చేటటువంటి వాళ్ళని స్వామివారి దగ్గర వరకు పల్లకీలు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందన్నమాట. అదొక అడ్వాంటేజ్. మొబైల్ డిపాజిట్ చేయడానికి ఆ ఎల్లో టెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మొబైల్ డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద టెంట్ కనిపించిందండి. దాన్ని ఇప్పుడు మీకు షో చూపించడం ప్రయత్నం అది చూపిస్తాను కదా. అక్కడ షూస్ డిపాజిట్ చేయొచ్చు అండి. మనం అన్నీ వదిలేసేద్దాం. ఆ తర్వాత మనం పైకి వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. ఆ ముందు ఆ గుహ ఏదైతే కనిపిస్తుందో ఆ గుహ లోపలే మనకి ఆ మహానుభావుడు పరమేశ్వరుడు మనకి కనిపిస్తారు. శివలింగ రూపంలో కనిపించుట అమర్నాథ్ గుహ అంటే ఇదేనండి. అద్భుతంగా ఏర్పాట్లు అయితే చేశారు. చాలా చాలా బాగుంది. ఈ శివలింగాన్ని చూడటం కోసం కొన్ని లక్షల మంది కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య ఒక 2 నెలల వరకు దీనిని పొడిగించడమే జరిగింది. 2 నెలల వరకు జరుగుతూ ఉంది. ఇప్పుడైతే ఈ సంవత్సరం 24 అయితే 29న ప్రారంభమైంది. చాలా బాగుంది. ఇక్కడ 2 ఇవైతే మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మా పార్వతీదేవి ఉంది, అదేవిధంగా ఐస్ శివ భగవానుడు కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఐస్లు ఏర్పడటం విశేషం అనమాట. ఇక్కడ ఒక 2 పెట్టెలు ఉంటాయి. అవి వచ్చేసి వాటి కనుక చూస్తే మనకి పునర్జన్మ ఉండదు అనేటువంటి ఒక నానుడు ఉంది. ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆలయం మనకి ఎక్కడ కనిపించింది అంటే పూరిలో కనిపించేటువంటి జగన్నాథ స్వామి ఆలయాన్ని పోలిక బయట కట్టడాలు కట్టి ఉంది కదా, వాటి యొక్క పోలికలకు దగ్గరగా ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. అంటే వాటిని కూడా నేను దర్శించడం నాకు అలా అనిపించింది. మేబీ శివభగవానుని పార్వతీదేవి అమరత్వం పొందటం ఎలా అని అడుగుతుంది. ఆ రహస్యం చెప్పడం కోసం పార్వతీదేవిని శివభగవానుడు చాలా దూరం తీసుకొని వస్తాడు. చిట్ట చివరికి ఈ గుహ దగ్గరకు వచ్చి చూస్తే ఆ చుట్టుపక్కల ఎవరో కనిపించరు. అప్పుడు అమరత్వం గురించి చెప్తాడు. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి 2 పావురములు ఆ విషయాన్ని వింటాయి. అందువల్లే ఆ 2 పావురములు అమరత్వాన్ని పొందినయి. అందుకని మనకు దర్శనానికి వెళ్ళినప్పుడు మంచి భక్తులు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా ఆ 2 పావురములు కనిపిస్తాయి అనేటువంటి నానుడి ఇప్పటికీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వనండాలో. ఒక అద్భుతమైనటువంటి వీడియోని అయితే మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.